వేదమును మీరు చదువండి, సత్యవాక్యమును మీరు వినరండి, నిత్య జీవమును మీరు పొందుటకు తక్షణమే మీరు సిద్ధము కండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, గత 3 వారాలు మనము బైబిల్ గ్రంథాన్ని ఎలాగూ పఠించాలి, ఎందుకు పఠించాలి, బైబిల్ గ్రంథాన్ని పఠించుట ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటో కొంతవరకు మనము తెలుసుకున్నాము. ఈ 4వ వారములో ప్రత్యేకముగా బైబిల్ గ్రంథాన్ని ఎవరు పఠించి దానిలో వ్రాయబడినటువంటి విషయాలు అర్థం చేసుకోగలరు అనేటువంటిది మన యొక్క అంశము. హూ కెన్ స్టడీ ద బైబుల్ అండ్ అండర్స్టాండ్. చాలామందిని మనము ప్రశ్నించినట్లయితే, నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నానండి, కానీ నాకు అర్థం కావటం లేదు. చాలామంది ఫైన్ క్రిస్టియన్స్ ఏమంటారు అని అంటే, నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాను కానీ నాకు ఎజీకేల్ గ్రంథం అర్థం కావటం లేదు, ప్రకటన గ్రంథం అర్థం కావటం లేదు, జకర్యా గ్రంథం అర్థం కావటం లేదు. మరి బైబిల్ గ్రంథాన్ని హూ కెన్ అండర్స్టాండ్ అనేటువంటిది ఒక ప్రశ్న. బైబిల్ గ్రంథాన్ని ఎవరు అర్థము చేసుకోగలరు? మీరు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని చదివినట్లయితే 10వ వచనములో 14వ వచనములో నేను చెప్పేటువంటి సారాంశం అన్నది, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు 2గా విభాగించాడు. ఒకటి ఏమిటి అని అంటే, ద న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైన వ్యక్తి. 2వ వ్యక్తి ఎవరు అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. ద న్యాచురల్ మ్యాన్ అండ్ ద స్పిరిచువల్ మ్యాన్. ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, తిరిగి జన్మించినటువంటి వాడు, లేక దేవునిని నమ్మనటువంటి వాడు, దేవుని బిడ్డగా మార్చబడినటువంటి వాడు. ద న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధి. ఆత్మ సంబంధి ఎవరు అని అంటే, పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించినటువంటి వ్యక్తి. అయితే తిరిగి జన్మించిన వారిలో కూడా పౌలు అంటాడు, మీరు శరీరానుసారులు, అంటే యు ఆర్ కార్నల్ పీపుల్ అంటాడు. ఈ మాటలన్నీ కూడా ఆ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి చెప్పాడు. మరి అవి మనకు కూడా వర్తిస్తూ ఉన్నాయి. కనుక ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి, మరి శరీర సంబంధి. ఎట్ ద అవుట్సెట్ బైబుల్ ఎవరు అర్థం చేసుకోగలరు అని అంటే, ఆత్మ సంబంధులు మాత్రమే, లేక తిరిగి జన్మించినటువంటి వారు మాత్రమే. ఈ విషయాన్ని గురించి నేను వివరంగా చెప్పనవసరం లేదు, మనకు తెలిసినటువంటి విషయమే. ఒక దినాన యేసు ప్రభు దగ్గరికి నికోదేము అనేటువంటి ఒక పండితుడు వచ్చాడు. ఆ వృద్ధాప్యంలో ఉన్నాడు. సన్హెద్రిన్ మహాసభలో ఒక సభ్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు కాకపోతే ఇలాంటి అద్భుత కార్యాలు జరిగేవి కావు అని ప్రభువును పొగుడుతూ ఉన్నాడు. కానీ ప్రభు అంటాడు, నికోదేము, నువ్వు చెప్పే మాటలు కొంతసేపు ఆపివేసి నేను చెప్పే మాటలు విను. అదేంటంటే, ఒక వ్యక్తి తిరిగి జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, లేక ఒక వ్యక్తి నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించితేనే తప్ప పరలోక రాజ్యమును చూడలేడు. అప్పుడు నికోదేము ఏమంటాడంటే, ప్రభువా, నేను వృద్ధాప్యంలో ఉన్నానే, తిరిగి జన్మించటం అంటే ఒక వ్యక్తి మరలా తల్లి గర్భములో ప్రవేశించి జన్మించాలనా అంటే ప్రభు అంటాడు, నికోదేము, నేను శరీర సంబంధమైనటువంటి జన్మను గురించి మాట్లాడటం లేదు. నేను చెప్పేటువంటి జన్మ ఏంటంటే ఆత్మ జన్మను గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది బర్త్ ఫ్రమ్ అబవ్. పరిశుద్ధాత్మ చేత కలిగించబడేటువంటి
ఆ జన్మను గురించి మాట్లాడుతున్నాను. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే తిరిగి జన్మించి ఉండాలి. ప్రియులారా, మనం ఎంత మంచి సెమినరీకి వెళ్ళినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, బైబిల్ను ఎన్నిసార్లు చదివినా అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాలంటే తిరిగి జన్మించి ఉండకపోతే మనము అకాడమిక్గా ఎంతో ఇన్ఫర్మేషను గ్యాదర్ చేసుకోవచ్చు, కానీ ఈ దేవుని వాక్యములో దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విషయాన్ని మనము గ్రహించలేకుండా పోతున్నాం. నేను ఈ మాటలు మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత మీరు నిదానంగా ఇంకా ధ్యానం చేసుకోనండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆ తరువాత 14వ వచనము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి విషయాలు, వ్రాయించిన విషయాలు, దేవుడు చెప్పే విషయాలు గ్రహించగలుగుతాడు. ఈ విషయాన్ని మీరు అంగీకరించి తీరాలి. బైబిల్ నాకు అర్థం కావటం లేదు అని అంటే మేబీ యూ హ్యావ్ టు థింక్ వెదర్ యు ఆర్ రియల్లీ బోర్న్ అగైన్ ఆర్ నాట్ అనేటువంటి విషయాన్ని గురించి మీరు ఆలోచన చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథము అర్థం చేసుకోవాలి అని అంటే రెండవ విషయం ఏంటంటే జాగ్రత్తగా చదవాలి. యు మస్ట్ బి డిలిజెంట్. చాలా మెలకువగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10 నుండి 12 వచనాల వరకు మనం చదివినట్లయితే పౌలు మరి బెరయాకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాడు, పౌలు శీల. అయితే వారు బోధించి వెళ్ళిపోయిన తర్వాత బెరయా క్రైస్తవులు దేవుని వాక్యాన్ని, లేఖనాలను తెరిచి వారు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని పరిశీలించారు. దే వర్ వెరీ డిలిజెంట్, వెరీ కేర్ఫుల్. ఈ విషయము మనము నేటి సంఘాల్లో చూస్తే అలాంటి పరిశీలన లేదు. సంఘానికి ఎవరైనా వచ్చి గంతులు వేసి మరి విద్యుత్ దీపాల యొక్క ఆ కాంతిలో ఆ వినసొంపైనటువంటి మాటలు చెప్పేసరికి మనం వినదంతా కూడా అంగీకరిస్తాం. ఆ బోధ, ఆ సిద్ధాంతము, ఆ ఆచారము వాక్యానుసారమా అని ఆలోచన చేసేటువంటి ఆ గ్రహింపు కూడా చాలామందికి ఉండదు. కనుక బైబిలు మనకు అర్థం కావాలి అని అంటే మనం చాలా మెలకువగా చదవాలి, జాగ్రత్తగా చదవాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథాన్ని చదవాలి అనేటువంటి ఆశ ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ ఏ డిజైర్ టు రీడ్ ద బైబుల్. చాలామందికి ఉద్యోగం చేయాలా అనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది, ఆస్తి సంపాదించాలా అనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది, ఇంకా అనేక డిగ్రీలు సంపాదించుకోవాలా అనేటువంటి కోరిక ఉంటుంది. కానీ నేను బైబిల్ను చదవాలి, లోతుగా చదవాలి, అర్థం చేసుకోవాలి అనేటువంటి కోరిక లేనప్పుడు బైబిల్ను మనం అర్థం చేసుకోవటానికి అవకాశము లేదు. బైబిల్లో ఏమున్నదో మనము తెలుసుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను గ్రహించాలి అని అంటే మనకు ఆత్మీయమైనటువంటి ఆశ ఉండాలనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే వీ మస్ట్ బి హోలీ పీపుల్. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థన చేయాలన్నా, బైబిల్ చదవాలన్నా మనం పరిశుద్ధులమై ఉండాలి. పాపుల మనవి దేవుడు ఆలకింపడు. రక్షణ కొరకు ప్రార్థన చేస్తే తప్ప తిరిగి జన్మించకుండా పాపాత్ములైనటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చి ఎంతగా మొరపెట్టిన వారి ప్రార్థన దేవుడు వినడు.
అలాగే తిరిగి జన్మించకుండా పరిశుద్ధులుగా తీర్చబడకుండా అనేక మంది బైబిల్ గ్రంథాన్ని ఒక పాఠ్య పుస్తకంగా చదివినంత మాత్రాన అది వారికి అర్థము కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఐదవదిగా ప్రియులారా, బైబిల్ గ్రంథము మనము అర్థం చేసుకోవాలి అని అంటే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము 14వ వచనము ఇంతకు ముందే మనము చదువుకున్నాము. మరి దానిలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని అంటే, ఈ బైబిల్ గ్రంథం మనకు అర్థం కావాలి అని అంటే బైబిల్ను చదివేటప్పుడు మనము ఆత్మ స్వాధీనంలో ఉండాలి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మస్ట్ కంట్రోల్ us. We must allow the Holy Spirit to teach us. చాలాసార్లు బైబిల్ చదువుతాము, అందులో లేని అర్థాన్ని తీస్తాం. దాన్ని ఎక్సజీసిస్ అంటారు, ఏసజీసిస్ అంటారు. ఆ టెక్స్ట్లో లేనటువంటి భావము కొరకు మనం చూస్తూ ఉంటాం. మనం ఏదో నమ్మినటువంటి తప్పుడు సిద్ధాంతాన్ని సపోర్ట్ చేయటానికి అలాగూ ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు we must allow the Holy Spirit of God to teach us and to lead us into deeper truth. ఆత్మ స్వాధీనములో ఉండాలి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారందరూ కూడా దేవుని కుమారులు. దేవుని కుమారులైనటువంటి వారందరినీ కూడా దేవుడు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? ఆయన ఎలా నడిపిస్తాడంటే ఆయన వాక్యము ద్వారా నడిపిస్తాడు. ఆయన గైడెన్స్ ఎలాగిస్తాడంటే వాక్యము ద్వారా ఇస్తాడు. ఆయన ఎలాగో మాట్లాడతాడు అని అంటే ఆయన ఈ వాక్యము ద్వారా మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాల్లో 1-2 వచనాల్లో చూసినట్లయితే, నానా సమయముల్లో పూర్వకాలమందు మన పితరులతో అనేక రీతులుగా మరి దేవుడు మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, సూచనల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు. అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కనుక దేవుడు మరి మనతో మాట్లాడాలి అని అంటే ఆత్మ స్వాధీనములో మనము ఉండాలి. చివరిగా ప్రియులారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాము, మనము ప్రార్థనాపరులమై ఉండాలి. ప్రార్థనాపరులమై ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవటానికి ప్రారంభించక మునుపు, దేవా నీ వాక్యములోని ఆశ్చర్యమైనటువంటి సంగతులను నేను గ్రహించున్నట్లుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఎలాగ చదువుతామంటే, ప్రయాణంలో మనము చాలా బిజీగా ఉన్నాము, ఇక రైలు బండి రానయ్యున్నది, 1 నిమిషం ప్రార్థన చేస్తాం, 1 నిమిషం బైబిల్ చదువుతాం, చాలా తొందరపాటులో చదువుతాం. అలా కాకుండా ప్రార్థనాపూర్వకంగా బైబిల్ను చదవాలి. కనుక హూ కెన్ అండర్స్టాండ్ ద బైబుల్ అనేటువంటి ప్రశ్నకు జవాబు ఏంటంటే, బైబిల్ను అర్థం చేసుకోవాలి అని అంటే తిరిగి జన్మించి ఉండాలి. బైబిల్ను అర్థం చేసుకోవాలి అని అంటే జాగ్రత్తగా చదవాలి. బైబిల్ను అర్థం చేసుకోవాలా అనేటువంటి ఆశ ఉండాలి. బైబిల్ను అర్థం చేసుకోవాలి అని అంటే పరిశుద్ధులముగా ఉండాలి. బైబిల్ను అర్థం చేసుకోవాలి అని అంటే ఆత్మ స్వాధీనములో ఉండాలి. ఆత్మ మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు పొందాం పరిశుద్ధాత్మను. ప్రభు మన హృదయంలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అని అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మనం వినటానికి మరి సిద్ధముగా ఉండం, పెడచెవిన పెడతాం. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేటట్లుగా మనము ఎప్పుడూ విధేయులముగా ఉండాలి. ప్రార్థనతో ప్రారంభించాలి. కనుక ఈ సత్యాలను మనము గ్రహించి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని ఆశీర్వదించబడి ఇతరులకు కూడా మనము
ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఈ సమయంలో మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, ఎవరు బైబిల్ను అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయాన్ని మీరు మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము మీ వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా తండ్రి తిరిగి జన్మించి ఉండాలి, ఆత్మ నడిపింపునకు లోనై ఉండాలి అనేటువంటి విషయాలు మాకు బయలుపరిచినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దేవుని వాక్యాన్ని మేము అర్థం చేసుకొని దాని ప్రకారం జీవిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.